స్పేస్ నుంచి సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10:15 అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయే ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపు 16 గంటల తర్వాత భూ వాతావరణంలోకి వ్యోమనౌక చేరుకోబోతుంది. ఇక రేపు తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో భూమి మీదకు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రాబోతున్నారు. సునీత విలియమ్స్ సహా ఇతర ఆస్ట్రోనాట్స్ ను భూమి మీదకు క్షేమంగా తీసుకొచ్చేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంది నాసా. ఈ రిటర్న్ జర్నీలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ ఫోటోస్ తీసిన 41 నిమిషాల తర్వాత భూమిపైకి బయలుదేరుతుంది. 41 నిమిషాల వ్యవధిలో సోలార్ ప్యానెల్ ద్వారా క్రూ డ్రాగన్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమి మీదకు ల్యాండ్ అయ్యే ముందు థ్రస్టర్ ఆన్ అవ్వగానే క్యాప్సూల్ వేగం తగ్గి నెమ్మదిగా భూమిపైకి చేరుకుంటుంది. ల్యాండింగ్ కు 3 నిమిషాల ముందు 3 పారాచూట్లు తెరుచుకుంటాయి. ఆ తర్వాత క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అందులో నుంచి వ్యోమగాములు బయటకు రాబోతున్నారు. ఆ సమయానికి అక్కడ సిద్ధంగా ఉండే స్పేస్ ఎక్స్ టీమ్ ఆస్ట్రోనాట్స్ ను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తుంది. ఇక సునీత విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకు అడుగు పెట్టబోతున్నారు. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హౌగే, రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రస్కోస్మస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ డ్రాగన్ క్యాప్సూల్లో భూమిపైకి చేరుకోబోతున్నారు. ల్యాండింగ్ తర్వాత వారిని హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక పరిస్థితిని పరిశీలిస్తారు. ఇక భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారి శ్రేయస్సు దృష్ట్యా మొదట కుర్చీలో కూర్చోబెడతారు. ఈ 9 నెలల కాలంలో ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ కు సహకారం అందించారు. క్రూ 9 తో కలిపి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఐఎస్ఎస్ కోసం మెరుగైన రియాక్టర్స్ ను రూపొందించడానికి, చెక్క ఉపగ్రహాలను నిర్మించడానికి పరిశోధనలు జరిగాయి. చంద్రుడు, అంగారక గ్రహ వెళ్లే మిషన్లకు సిద్ధం కావడానికి అధ్యయనం చేశారు.